మార్చి 1న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆ జిల్లాలోనే. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై సస్పెన్స్ వీడింది. సంక్రాంతి జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 1న కొత్త కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒకే రోజు 1,00,000 కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పంపిణీ చేయనుంది. మిగిలిన జిల్లాలో మార్చి 8 తర్వాత అందించబోతోంది. ముందుగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలోని 1.12 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సమాచారం. రంగారెడ్డి జిల్లాలో 24,000, వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూలులో 15,000, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000 చొప్పున, నారాయణపేట జిల్లాలో 12,000, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి జిల్లాలో 6,000 చొప్పున, హైదరాబాద్ లో 285 మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కాంగ్రెస్ సర్కార్ కొత్త కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన కొత్తగా 18 నుంచి 20 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే ఆస్కారం ఉంది. అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి గడువు తేదీ అంటూ ఏమీ లేదు. మీ సేవా కేంద్రాల్లో నిరంతరం కొనసాగబోతోంది. ఇందుకోసం 50 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. పని అయ్యాక స్టేటస్ చూసుకోవడానికి ఒక రిఫరల్ నెంబర్ కూడా ఇస్తారు.